రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత పరిణామాలు, ఆ నేపథ్యంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న మన సాంప్రదాయాలు, మనలో ఉన్న మన 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 పెద్దల తాలూకు మనోభావాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ప్రాంతాల్లో ఎంతో ప్రశాంతంగా ఉండే విషయాలు అవన్నీ మాట్లాడుకున్నాం. ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కొంతమంది వెళ్దాం, అది భావ్యం కాదని చెప్పుకున్నాం. ఉదయాన్నే ఈరోజు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. నెల్లిమల నియోజకవర్గం సంబంధించి నెల్లిమల మండలంలో దన్నానపేట అనే గ్రామం 22 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్. మొన్నే ఒక 5 నెలల కిందట రిటైర్ అయ్యి గ్రామానికి వచ్చాడు. దన్నానపేట గ్రామం తాలూకు భౌగోళికంగా చూసుకుంటే అది గ్రామం అంతా కూడా మన రామతీర్థం తాలూకా సంబంధించిన బినామీ భూములు కానీ, లేకపోతే దేవస్థానం సంబంధించిన తాలూకా కొన్ని ఉండడం అనేది ఇప్పటి నుంచో జరుగుతుంది. ఆ ప్రధానంతో పాటు దేవస్థానంతో దాని మీద డిస్కషన్ కూడా జరుగుతుంది. అందరూ ఇల్లు కొట్టుకున్నారు, అందరూ ఉన్నారు. ఈయన ప్రభుత్వ స్థలంలో ఇంటితో పాటు ప్రహరీ గోడను కూడా నిర్మించుకున్నాడు. ఉదయాన్నే తెల్లవారేసరికి సుమారు ఒక 50 మంది పోలీసులు ఒక పొక్లైన్ పట్టుకొని, ఒక బుల్డోజర్ పట్టుకొని వెళ్ళి వాటిని కూర్చోడం జరిగింది. దయచేసి అడుగుతున్నాను, ఇది మంచి సాంప్రదాయం అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా అడుగుతున్నాను. నాకు తెలిసి నాకు వచ్చి 85వ సంవత్సరం 83వ సంవత్సరం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. 85వ సంవత్సరం నుంచి క్రియాశీలంగా సాంబశివరాజు గారితో అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఉన్నా. 92 నుంచి నేను రాజకీయ పదవిలో ఉన్నాను, సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా జర్నీ చేశాను. ఎన్నో సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాను, ప్రభుత్వం అధికారంలో లేని ఇప్పుడు కూడా ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే. ఇటువంటి దౌర్జన్యమైన ఇది, దీనివల్ల ఏటి సాధిద్దామని దేశం కోసం పోరాడిన, రక్షణ కోసం ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? పోనీ అది ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం దన్నానపేట గ్రామం, అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటుంది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే, వాళ్ళు అర్హులైతే అంతేగాని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి తగలపరిచిన తప్పేముంది? వారు అర్హుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయాలు అంటే ఇలాంటివన్నీ కూడా
జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేలను కోరుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనశ్శాస్త్రం మనం ఆలోచన చేసుకోవాలి. జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకాండల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన, భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులు కూడా రానికుండా చేశాం. మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్లు, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత 20-30 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఇప్పుడైనా ఎవరు పొట్టాన్ని కొట్టడానికి కానీ, లేదా ఎవరి పేకాన్ని తీయడానికి కానీ, లేదా ఎవరి ఆస్తులను ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే. అవకాశం ఉన్నంత వరకు ఎదురు సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. రాజకీయం అంటే అది. ప్రజాజీవితంలో ఉన్న వాళ్ళు 10 శభాష అనిపించుకోవాలి. అలాగని నేను తప్పునొచ్చి ఒత్తాసు పలకట్లే. పాపం నేను చూశాను, నాకు ఎవరో ఒక అబ్బాయి పంపిణీ చూడండి ఎంత దీనంగా అవునాదు వింటుంటే. ఎవరైతే ఉన్నారో ఈ ఎంగినాయుడు, ఈ జవాను, రిటైర్డ్ ఆర్మీ జవాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఈ జరిగిన దౌర్జన్యానికి. నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ నియోజకవర్గం ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్. విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని, నా గోడనంతా కూర్చేస్తారు సార్. ఈరోజు మాట్లాడడానికి ఏం మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు 5 పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూర్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే. ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి. ఇదే కూటమి తాలేగా, కూటమి ప్రభుత్వం తాలేగా అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్. దీంతో పాటు నా బాధని అలాంటిది ఈ విధంగా చేసేది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము जी आपको भी नमस्कार. आप देखिए मुर्मू जी, आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मू जी, आप देखिए मैं फौज में सर्विस करके आए. आंध्र प्रदेश में ऐसे विध्वंस हो रहा, मेरे घर को पूरा निकाल लिया, घर दीवार गिरा दिया. ये ग्राम कंट है. अगर एनक्रोचमेंट होने से ओके, एनक्रोचमेंट वाला बहुत लोग है मेरे गांव में, उन लोग के लिए छोड़ दिया. उनको कम से कम 10-15 बंद है, लेकिन अभी पॉलिटिकल पावर है अभी, इसलिए अपना वो एगेनिस्ट चंद्र राजशेखर ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ, ఈ విధంగా ఇది పెట్టి ఈ విధంగా కూర్చోవేసి చేయడం అనేది సమంజసమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదురువారికి సాయం చేయడానికి చూసుకోవాలి.
ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ని కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక కార్మిక జమానానికి సంబంధించిన ఒక వ్యక్తి తలకి ఇంటికి వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకొని అబ్బాయిని నువ్వు రెస్పాన్స్ పర్సనే కదా, నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయా. అదంటే ఎక్స్ సర్వీస్మెన్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను, ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలి అంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పొజిషన్ రిపోర్ట్ చేసి ఎందుకంటే నా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నాం అందరూ. ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని. అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలామంది చెప్తుంటాను నేను. కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది? కొత్తది తీసుకొస్తాను ఇలాంటివి. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు. ఇది సమయం పాటించండి. మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు మానవతా దృక్పథం కూడా ఆలోచన చేయండి. మన మానవులం, మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు. మానవ కులం కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అంతేగాని ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను. మొన్న కూడా విజయనగరం అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలబట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డోజర్ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు. ఆ పేదవాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు. పట్టా ఎవరు ఇచ్చారు? అశోక్ అభిరాజ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాయి కదా అది. లేకపోతే తర్వాత వచ్చిన మా వీరభద్రం గారు ఇచ్చారా పట్టా? చెప్పండి. మరి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు? మీకు తెలీదా? అప్పుడు అది కాలువ ఉందని తెలియదా మీకు? అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు. పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా? ఇది ఎక్కడ సంస్కృతి? ఇవి ఆ ఊర్లో ధనాపేట ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను, ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత 20-30 సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నా. వద్దు, ఇలాంటి తప్పిది దయచేసి. మళ్ళీ ఇలాంటివి సంఘటనలు పునరావృతం కావద్దని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ని కూడా పునఃసంరక్షించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలని కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను. ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు. ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చినా ఆ కేసు గ్రావిటీ ఏంటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు, ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చామని కాదు. ఏ సందర్భం ఇస్తున్నాం ఫోర్సు? ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు? అక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఏంటి? ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి? ఇంతకుముందు హిస్టరీ ఏంటి? అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మన 50 మంది వెళ్ళిపోయి ఆ జవాన్ ఇంటికి తోల్చడం అంటే ఏంటిది? చాలా తప్పు. ఏమంటున్నారు? నేను అంటుంది తింటారా? నేను ఆ వాళ్ళని అది ఒక గ్రామం, అది పట్టణం కాదు, అది ప్రభుత్వ స్థలం. నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు.
అంటలేదు. అర్థమైందా? అదే నోటీసులు వచ్చి ఇవి వదిలేరు కదా, ఇంకో 5 కూడా ఇచ్చారు. మరి 5 ఎందుకు కొట్టలేదు? 5 ఎందుకు 5 నోటీసులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు? వారి మీద ఏమైనా వచ్చి పాపం ఎక్కడి నుంచో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు, అమాయకుడు ఏం చెప్పినా చేస్తారా? నేను ఆనుకోవడం వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే, లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకంఠం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్. రోడ్డు గడ్డ నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాం. జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది. ఎక్కువగా కట్టద్దు మీరు, తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు. ఎప్పుడో కట్టిన 2-3 సంవత్సరాల కింద కట్టిన దాన్ని అది తప్పు అంటాను. పదండి పదం దేవరా జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలు ఉన్నాయో, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో. తప్పు కదండి. పేదవాడు ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తుప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామకంఠం కట్టాడు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా? ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి. అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా ఇది రెగ్యులేట్ చేయడం వల్ల, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా? వస్తే అది తప్పది, ఎదుటివాడికి ఇబ్బంది పడకూడదు ఆలోచన చేయాలి. దానికి ఏదైనా రుచుకుంటే బాబు డబ్బు కట్టి నువ్వు దాన్ని రిగ్యులేట్ చేయి. ఎంతమందికి ఇస్తావు? ఇవ్వట్లేదు. మనం రిగ్యులేట్ చేయడం పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఒక ఉగ్రవాద దగ్గరికి వెళ్ళినట్లు 50 మంది పోలీసులు వెళ్ళి ఉదయం 8 గంటలకి పడుకొని లేచేటప్పటికి వెళ్తే మా కుటుంబం ఏమైపోలా? అలాంటి సంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు. ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. 15 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను. 30 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది. అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను. లేదు 15 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను, ఎప్పుడు చూడలేదు. ఇలాంటివి ఇలాంటి కొత్త సంప్రదాయాలు ఏంటి? అది నేను అడుగుతుంది. ఎన్ని రోజులు నోటీస్ ఇవ్వచ్చు కాదని లేదు. ఆ నోటీసుల్లోకి వెళ్ళి కూడా ఇచ్చారు కదా నోటీసులు. ఇవన్నీ వీళ్ళకైనా అది దానివల్ల ఇంకోటి నష్టం వస్తుందా? లేదు అది ఏమని ఇవాళ నిన్న కట్టిన పచ్చిగా ఉన్నదా అని చూసుకోవాలి కదా. అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా. అది ఎవరో చెప్తారు, వారికి ఇద్దరికి బాధ్యత. అందుకే నేను ముందేం చెప్తున్నాను, రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని వద్దాను ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ. కానీ మానవతా దృక్పథం కూడా ఉండాలి. మూర్ఖత్వాలు, దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు. ఇది శాస్త్రం అనుకుంటే పొరపాటు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, 5 సంవత్సరాలు అధికారంలో లేను. అంతకుముందు 5 సంవత్సరాలు లేను, అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నాను. అప్ అండ్ డౌన్ రాత్రి పక్కన వచ్చినట్టు వస్తుంటాయి. అందరిలో ఉన్నప్పుడు వచ్చి వెర్రబీపై కళ్ళు వచ్చి నెత్తిపై పెట్టుకొని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది? ఎప్పుడైనా జరిగిందే విజయనగరంలో? మీరు చెప్పండి. మీ అందరూ విలేకరులు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో, మీరు ఎక్కడికి పుట్టిన చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, బయట నుంచి వచ్చిన అయితే ఎప్పుడైనా ఇలాంటి సంఘటన మనం ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి.
చెప్పండి, నేను ఒప్పుకుంటాను సార్, మీరు ఉన్నప్పుడు అలాగే కదా దాన్ని చేయించారు కదా సార్ అని చెప్పండి. నేను అనట్లేదు, గత 15 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదు, అప్పుడు కూడా జరిగాను నేను. ఇలాంటి కొత్త ఎందుకు వస్తున్నాయి? అందుకు చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేమి చెప్పొచ్చు, కానీ జిల్లాలో బాధ్యత వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంస్కృతి జిల్లాలో తాకండి. జిల్లాకు ఉన్న గౌరవాన్ని, సాంప్రదాయాన్ని కాపాడండి. కలెక్టర్ గారు దీన్ని వెంటనే ఇంటర్వ్యూని ఎవరైతే ఆ జవాన్ ఉన్నాడో, ఎక్సర్వీస్ ఉన్నాడో వాళ్ళకి న్యాయం చేయండి. ఏ విధంగా చేస్తారనేది మీరు ఆలోచన చేసుకుని, మీ ప్రయోజనం ఏముందో ఆ ప్రయోజనం చూసుకొని చేయండి. నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను ఇవాళ ఊరిలోకి, కానీ వెళ్ళి మళ్ళీ టెన్షన్లు పెంచాలి, లేకపోతే ఇవి రాజకీయం చేయాలనే ఆలోచన కాదు. కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను వచ్చి మీతో పత్రికతో మాట్లాడుతున్నాను. అయితే ఇది చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది. ఇంకా ఈ తల్లిదండ్రుల యొక్క మాటలు, ఈ జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు. నేను ఊర్లో చూసిన వెంటనే వెళ్దాం అనుకుని ఇదేంటి ఇలాంటివన్నీ ఎక్కడ దీనికి ఎండ ఉండాలి కదని, కానీ ఊర్లోకి వెళ్తే బాగోదు కదని ఉద్దేశంతో, ఇంకేదో బాగోదంటే ఇంకో ఉద్దేశం కాదు. దయచేసి మెళ్ళ కొరకు కోరుతున్నాను, మీకేమైనా ఉన్నప్పుడు ఒక మంచి మాట రాయండి. అందరికీ ఒక జ్ఞానోదయం కలిగినట్టు, ఒక ఆలోచన రేకెత్తించినట్టు. ఇలాంటి వ్యతిరేకమైన ఒక కుటుంబానికి నష్టం వచ్చి, ఒక దేశంలో ఒక ఎక్సర్వీస్ మ్యాన్కి ఇబ్బంది వచ్చిన కార్యక్రమం ఇవి అవుద్ది, ఇంకోటికి అవుద్ది. మరి ఎవరిని మీరు గౌరవిస్తారు? తప్పు కదా అది. ఇంక ఉదయం పేపర్ కూడా చదివాను, మన అమృతసర్ ఎక్కడ అంట కదా, అది తప్పు కదా. అది కొత్త అలవాట్లు ఇవి. ఒక ఇంట్లో గంజాయి పెట్టి ఇంకొక గంజాయిని వచ్చి పట్టుకొని మళ్ళీ పైపెచ్చు గంజాయిని వచ్చి వాళ్ళ మీద మీద రాయిస్తానంటే ఎలాగవుద్ది? టీడీపీ నాయకుడికి ఏ నాయకుడైనా తీసుకొచ్చి లోన పెట్టి మొత్తం 2 ముడుకులు ఎరగొట్టి అని చెప్పించాలి. ఏ పార్టీ వాడైనా సరే తప్పు కదా అది. మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోటి ఇంట్లో పడేసి వాళ్ళ పేపర్లో చదివాను, వాళ్ళు టీడీపీ నాయకులు అంట. కొన్ని ఉన్నాయి రెండు పార్టీల అంటే. ఈ ట్రెడిషన్ మంచిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. పోలీస్ అంటే ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి. రెవెన్యూ అంటే ఒక గౌరవం ఉండాలి. ఎప్పుడైతే ఆ 2 గౌరవాలు పోతాయో అక్కడ అరాచకం వస్తుంది. వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎంతవరకు మనం లా బైండింగ్తో ఉన్నాం. ఒక చిన్న కానిస్టేబుల్ కనిపించినా, చిన్న ఒక ఆర్ఐ కనిపించినా మనం ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళ మాటకి మనం లా బైండింగ్తో ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో. దయచేసి ఆ సాంప్రదాయాన్ని మీరు పాడు చేయొద్దు. కొత్తగా రాజకీయాలు, ఎందుకంటే ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త, కానీ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. వచ్చిన తర్వాత వ్యవహార జ్ఞానం తెలుసుకోవాలి. ఒక తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పి ఇంకోసారి జరగకూడదని చెప్పి వార్న్ చేయాలి. మనకు తెలియక జరిగినా వెంటనే దాన్ని రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పాలి. అప్పుడే వ్యవస్థ ఉంటుంది. నేను నా తర్వాత ఎవరైనా మాట్లాడితే రేపు కానీ నుండి కానీ అడగమండి, ఇంకో 10 సంవత్సరంలో ఇది జరిగిందని నా దృష్టిలో వచ్చి, నాకు జరిగితే ఒకవేళ మా వాళ్ళు ఏమైనా చిన్న చిన్న చేసినా నాకు తెలిస్తే కాదని చెప్పేవాడిని, ఖండించేవాడిని తప్పని. జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్పేవాడిని, డిఎల్సీ మీటింగ్లో చెప్పేవాడిని, దీంట్లో చెప్పేవాడిని. మనం ఉన్నది ఆన్సరబుల్ ప్రజలకి, ఒక పేదవాడి కోసం,
ఒక మత్స్యతరగతి వాళ్ళ కోసం, ఒక జిల్లా అభివృద్ధి కోసం. అవి మానుకొని ఇదేం పని? ఐఎమ్ సారీ, ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టవలసిందని ఇప్పుడు అనుకోలేదు నేను. ఇలాంటి సంఘటనలు చూస్తాను, ఇంకా జరగకూడదని కోరుకుంటున్నాను. చెప్పండి ఇంకేమైనా.